ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్నింగ్ మన్నా కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి అధ్యక్ష మండలపు పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానాంశమును ప్రారంభించుకున్నటకు ముందుగా ప్రార్థన చేద్దాం. తలలు వంచి ప్రార్థించడము. ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, మమ్మలను మా కుటుంబములను ప్రేమించి మరి ఒక ఉదయమున మా ప్రభువా నీ వాక్యమును ధ్యానించే భాగ్యమునిచ్చినందుకు వందనాలు. ఈ దినమున నీ వాక్యములో ఉన్నటువంటి సత్యములను మేము గ్రహించి మా అనుదిన జీవితంలో పాటించుటకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినం మన ధ్యానాంశమున కొరకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము 46వ సంకీర్తన మొదటి వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మరి కీర్తన పరిశుద్ధ గ్రంథములో కొరహు కుమారులు రాసినటువంటి కీర్తనగా ఈ కీర్తనను మరి మనం తలంస్తాం. అంత మాత్రమే కాకుండా ఈ కీర్తన అలామోత్ అనే రాగము మీద పాడగలిగినటువంటి కీర్తనగా భావిస్తారు. అలామోత్ అనగా యువకులు, కన్యకలు, బలవంతులు పాడదగినటువంటి కీర్తన. ఈ కీర్తనలో ప్రధానముగా ఈ కీర్తన ఒక విశ్వాస సంబంధమైనటువంటి కీర్తనగా వ్రాయబడింది. ఈ కీర్తన ఒక విజయానికి సూచనమైనటువంటి కీర్తనగా వ్రాయబడింది. ఈ కీర్తన ఒక విశ్వాస యొక్క ధైర్యానికి సాదృశ్యమైనటువంటి కీర్తనగా వ్రాయబడింది. కాబట్టి 46వ సంకీర్తన బైబిల్ గ్రంథంలో ఒక విశ్వాసికి ధైర్యాన్ని ఇచ్చేది, విశ్వాసాన్ని కలిగించేది, విజయానికి సమీపమైనటువంటి లేక విజయాన్ని అందించేటటువంటి కీర్తనగా కీర్తన భాగాన్ని మనం చూడగలుగుతాం. ఈ మొదటి వాక్య భాగంలో 3 విషయాలను మనం చూడగలుగుతాం. ఒకటి, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు, దేవుడు మనకు దుర్గమునై ఉన్నాడు, దేవుడు మనకు సహాయకుడైనై ఉన్నాడు. మరి 3 భాగాలను మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అనగా ఆయన మనకు ఆశ్రయము అనగా ప్రమాదం నుండి రక్షణ పొందేటటువంటి స్థలం. సమస్తమును కోల్పోయినప్పుడు నివసించుటకు యోగ్యమైనటువంటి స్థలముగా దేవుడు మనకున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క జీవితంలో అనేకమైనటువంటి అనుభవాలను కలిగి ఉన్నారు. వారు కష్టాలను అనుభవించినారు, ప్రమాదములను రుచి చూసినారు, ఆశ్రయాన్ని కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. కానీ వారి జీవితంలో నిరంతరము దేవునిని ఆశ్రయముగా భావించి వారు ముందుకు సాగినారు. అందుకే కీర్తనల గ్రంథం 32వ సంకీర్తన 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నన్ను రక్షించువాడవు నీవే. నిజంగా మన అనుదిన జీవితంలో ఎన్నోసార్లు శ్రమలు, బాధలు, దుఃఖములు కలిగినప్పుడు మనకు ఆశ్రయం ఏది అని అనుకున్నటువంటి సందర్భంలో దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడని, దేవుడే మనకు నివాస స్థలమై ఉన్నాడని భావించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది, దేవుడు మనకు దుర్గమునై ఉన్నాడు. ఈ దుర్గం అనే మాటను మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, ఇది రాళ్లతో నిర్మించినటువంటి ఒక కోట కాదు, కానీ ఇది దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క బలాన్ని సూచించేటటువంటి వాక్యం. ఈ దుర్గం అనేటటువంటి మాట హిబ్రూ భాషలో మావోజ్ అనేటటువంటి మాట మరి అర్థం ఇస్తుంది, అనగా రక్షణ స్థలం,
శత్రువుల నుండి కాపాడేటటువంటి కోట. ఇంగ్లీష్ భాషలో స్ట్రెంగ్త్ అనేటటువంటి మాటను మనం చూడగలుగుతాం. అనగా దేవుడు నాకు బలము. ఇశ్రాయేల్ ప్రజలు వారి యొక్క అనుదిన జీవితంలో తమ శక్తి, తమ సామర్థ్యం మీద ఆధారపడలేదు, కానీ వారు దేవునినే బలముగాను దుర్గముగాను ఎంచి వారు ముందుకు సాగినారు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం, దావీదు మరి గొలియాతును ఎదుర్కొనేటటువంటి సమయంలో అతడు తన ఒడిసెల మీద, తన జ్ఞానం మీద ఆధారపడలేదు, కానీ దేవుడే బలమైనటువంటి వాడని మరి ఆయన ముందుకు సాగినాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా యెరికో గోడలను కూల్చే సమయంలో వారి బలము, వారి శక్తి, వారి సామర్థ్యం కాదు, కానీ దేవుడే మా బలమని చెప్పి దేవుణ్ణి స్తుతిగానాలు చేస్తూ యెరూషలేము గోడలను కూల్చగలిగినారు. మరి ఈ దినం మన జీవితంలో కూడా అనేకమైనటువంటి బలహీనతలు కలిగినటువంటి సందర్భంలో, దుఃఖంలో ఉన్నటువంటి సమయంలో కూడా దేవుడు మన బలమై ఉన్నాడని, ఆయననే మనల్ని రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడని గ్రహించి దేవుని యందు విశ్వాసం ఉంచాలని కోరుతూ ఉన్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనములో రాయబడింది, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. కాబట్టి దేవుడే ఘనతనిచ్చేవాడు, దేవుడే బలాన్నిచ్చేవాడు. ఆయన బలము మీద ఆధారపడినప్పుడు మనల్ని విజయోత్సవములోనికి, విజయమైనటువంటి జీవితంలోనికి నడిపిస్తాడన్నటువంటి సత్యాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను బాగు చేయును. ప్రియులారా, మన అనుదిన జీవితంలో కష్టంలో, దుఃఖంలో, బలహీనతలో ఉన్నప్పుడు ఆయననే మన బలమయ్యుండి బలపరచు దేవుడై ఉన్నాడని జ్ఞాపకం చేసుకొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా బైబిల్ గ్రంథములో ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అనుదిన జీవితంలో ఎన్నో ఆపదలు, ఎన్నో బాధలు, ఎన్నో ప్రమాదములు జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు సహాయం కొరకు ఎదురు చూస్తాం, కానీ అనేక సార్లు సహాయమును పొందలేం. కానీ బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, 121వ సంకీర్తన మొదటి 2 వచనాల్లో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. నిజమే, దేవుడు ప్రతి సమస్యలో, ప్రతి సందర్భములో మనకు సహాయకుడై ఉన్నాడు. మన దేవుడు సమస్యలను దూరముగా ఉంచి చూసేటటువంటి వాడు కాదు, కానీ మన దేవుడు మన సమస్యల్లో మనకు సమీపముగా ఉండి మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 17వ వచనంలో రాయబడింది, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. కాబట్టి విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యం చేయడు. ఆయన వారికి సహాయం చేసి వారిని ఆ సమస్యల్లో నుండి విడుదల కలుగజేస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఈ దినమున ఈ మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమం ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనం మన సమస్యల్లో, మన బాధల్లో, మన అసహనమైనటువంటి మన స్థితిలో మనకు సహాయకుడు ఎవరని మనం చూసినప్పుడు మన దేవుడే మన ఆపత్కాలంలో మనకు సహాయకుడై ఉన్నాడు. కనుక 145వ సంకీర్తన 18వ వచనంలో రాయబడింది, యెహోవా తనకు మొరపెట్టు వారందరికీ సమీపముగా ఉన్నాడు. మరి ఈ దినమున నీ సమస్యల్లో, నీ బాధలో, మరి నీ ఆందోళనలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తప్పక సహాయం చేస్తాడు. ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధానంలో ప్రార్థించి బలమును, శక్తిని పొందుకొని ఈ లోకంలో విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ, దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ, మరి మార్నింగ్ మన్నా కార్యక్రమం ద్వారా మీ వద్దకు రావడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మలను, మా కుటుంబములను, మా సంఘములను ప్రేమించిన దేవా, నీకు వందనాలు. ఈ దినమున మార్నింగ్ మన్నా కార్యక్రమము ద్వారా
ఈ వాక్యాన్ని అందించే భాగ్యమునిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మా ప్రభువా, ఈ వాక్యము ద్వారా ఆత్మీయంగా మమ్మలను బలపరిచి, మానసికంగా మమ్మలను స్థిరపరిచి, మా అనుదిన జీవితములో మాకు మార్గమునై ఉండి నడిపించు దేవా, నీకు స్తోత్రములు. ఈ దినమున వాక్యము ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి బలపరచుమని, మీ నామమునే మా ప్రభువా హెచ్చించుకొని మమ్మలందరిని ఆశీర్వదించుమని మా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములోని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుడు మిమ్మలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.